గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన టీం వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ఆ పెయిన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. అయితే మన టీం కెప్టెన్ రోహిత్ శర్మ ఫర్ మోర్ దెన్ 20 days ఆ ఓటమి తర్వాత 20 రోజుల తర్వాత మొదటిసారిగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో మనసు విప్పి మాట్లాడాడు. అంటే ఈ ఓటమి తర్వాత ఎలా ఉంది తన పరిస్థితి, అలాగే జనం ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పాడు. తర్వాత చివరిలో ఒక హింట్ కూడా ఇచ్చాడు. అదేంటంటే అది చాలామందికి ఈరోజు పొద్దునుంచి పోస్తున్న రిపోర్ట్స్ న్యూస్ పేపర్స్లో కానీ ఏంటంటే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్లో ఆడతానని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు అన్నట్టుగా అంటున్నారు. కానీ అది క్లారిటీ లేదు దాంట్లో. అతను వీడియో చివరిలో అన్న మాటలు మీకు చెప్తాను నేను. అతను ఏమన్నాడంటే, మేము ఓడిపోయినా సరే అందరూ మా మీద ఎలాంటి యాంగర్ చూపించట్లేదు, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. సో మా ఓటమి గురించి, ఓటమి రావడానికి కారణాలు అర్థం చేసుకున్నారు. సో ఇట్ గివ్స్ యూ మోటివేషన్ టు గెట్ బ్యాక్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అగైన్ అండ్ లుక్ ఫర్ అనదర్ అల్టిమేట్ ప్రైజ్. అల్టిమేట్ ప్రైజ్ ఏముంటుంది? వరల్డ్ కప్సే కదా. ఎందుకంటే ఆ వీడియో మొదట్లోనే ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి వన్డే వరల్డ్ కప్ విషయంలో దాని ఒక అల్టిమేట్ ప్రైజ్గా భావించాను, అంతిమ బహుమతి, అంతిమ లక్ష్యంగా భావించాను నేను. దాన్ని ఎప్పుడైనా అందుకోవాలన్న లక్ష్యంతో వెళ్ళాను అన్నట్టుగా చెప్పాడు. అతను నిజంగా అది వన్డే వరల్డ్ కప్ రాలేదు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది 2011 వరల్డ్ కప్ టీమ్. 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాడు, కానీ ద అల్టిమేట్ ప్రైజ్గా అతను భావించట్లేదు. సో 2011లో లేడు, తర్వాత కూడా ఇండియా ఎప్పుడు గెలవలేదు. 15లో, 19లో, మళ్ళీ ఇప్పుడు 23లో 3 సార్లు కూడా రోహిత్ శర్మకి నిరాశ మిగిలింది. మూడోసారి అయితే చాలా క్లోజ్గా వచ్చి తనే కెప్టెన్గా ఉండి కూడా అందరికంటే ఎక్కువ ఈ విషయంలో ఎక్కువ నిరాశకు గురేది ఇంకెవరు? మన కెప్టెన్ రోహిత్ శర్మనే కదా. సో ఆ అల్టిమేట్ ప్రైజ్ అనేది అతను అన్నది వన్డే వరల్డ్ కప్ గురించా, T20 వరల్డ్ కప్ గురించా అనేది మన క్లారిటీ లేదు. కానీ ఈరోజు పొద్దునుంచి న్యూస్ పేపర్స్లో కానీ అన్ని చోట్ల ఇదే చర్చ జరుగుతుంది. సో దాని మీద కొంత క్లారిటీ ఇద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో అతను అన్నది దేని గురించి? అతను ఏమన్నాడంటే, అదే మీరు చూపించే ప్రేమాభిమానాల వల్ల మాకు మళ్ళీ ఒక సంకల్పం కలుగుతుంది, నెక్స్ట్ అల్టిమేట్ ప్రైజ్ వైపు, మరొక అంతిమ లక్ష్యం వైపు మా కృషి స్టార్ట్ చేయాలని ఒక ప్రేరణ కలుగుతుందని చెప్పి అతను అన్నాడు. మోటివేషన్ అన్నాడు. ఆ మోటివేషన్ దేని గురించి? అనదర్ అల్టిమేట్ ప్రైజ్ అన్నాడు. అనదర్ అల్టిమేట్ ప్రైజ్ అన్నాడు, దట్ అల్టిమేట్ ప్రైజ్ అని అనలేదు. దట్ అల్టిమేట్ ప్రైజ్ అంటే అతను వీడియో ముందులో చెప్పినట్టుగా, ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి వన్డే వరల్డ్ కప్ ఇస్ ద రియల్ వరల్డ్ కప్. అంటే అప్పట్లో మీకు రీసెంట్ వరకు కూడా T20 వరల్డ్ కప్ని వరల్డ్ కప్ అనలేదు, వరల్డ్ T20 అని మాత్రం అంటూ వచ్చారు. తర్వాత ఏంటంటే దాన్ని వరల్డ్ కప్ అంటే బాగా మార్కెటింగ్ అవుతుంది, ఎక్కువ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అని చెప్పి ICC కూడా దాన్ని T20 వరల్డ్ కప్గా మార్చింది. అంతకుముందు ఇట్ యూస్ టు బి కాల్డ్ వరల్డ్ T20. సో అప్పుడు అది అల్టిమేట్ ప్రైజ్. ఇప్పుడు అల్టిమేట్ ప్రైజ్ మారుతుండొచ్చు కూడా. అనదర్ అల్టిమేట్ ప్రైజ్ అని రోహిత్ శర్మ అన్నాడు కాబట్టి చాలామంది అదొక హింట్గా భావిస్తున్నారు. రోహిత్ శర్మ హింట్ ఇస్తున్నాడు దట్ హీఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ద నెక్స్ట్ ఇయర్స్ T20 వరల్డ్ కప్ అని చెప్పి. అది దానికి అంటే ఇదంతా ఇంటర్ప్రిటేషన్. అతను జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే 2027లో జరగబోయే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్కి రోహిత్ శర్మ ఆడతాడని గ్యారంటీ ఏముంటుంది? అతనికి అప్పుడు 40 ఏళ్ళు వస్తాయి. మీరు అన్న ఆంజెలో మాథ్యూస్ లాంటి వాళ్ళు కంబ్యాక్ అయ్యారు కదా, ఎస్ అవ్వచ్చు, కానీ దెర్ కెనాట్ బి ఎనీ గ్యారంటీ ఫర్ దట్. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు 4 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది. సో ఇప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడంటే ఇప్పటి నుంచి 4 ఏళ్ళ కోసం అతను కృషి స్టార్ట్ చేస్తాడా, లేకపోతే అనదర్ అల్టిమేట్ ప్రైజ్ కోసం, ఒక అల్టిమేట్ ప్రైజ్ దక్కలేదు, దాని నెక్స్ట్ బెస్ట్ దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు అనేది మనకు అర్థం కాని విషయం. దీనికి ఇంకొక లింక్ కూడా నేను చెప్తాను. జస్ట్ 2-3 days బ్యాక్ మన ఇండియన్ టీంతో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఉన్నాడు. అంటే అతను టీమ్ ప్లేయర్ వైజ్ వాళ్ళ ఇండివిజువల్ ఫిట్నెస్ లెవెల్స్ని చూసే కోచ్. అతని పేరు కళ్యార్ ఏదో సంథింగ్ ఉంది, అంకిత్ కళ్యార్ సంథింగ్. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే రోహిత్ శర్మ అంత ఫిట్గా అనిపించాడు, చూడడానికి బల్కీగా ఉంటాడు, కాస్త బొద్దుగా ఉంటాడు,
కానీ హ్యాస్ ఫిట్ యాజ్ విరాట్ కోహ్లీ. యోయో టెస్ట్ కూడా ప్రతిసారి క్లియర్ చేస్తాడు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని యూ గెట్ పుట్ 2 and 2 టుగెదర్. ఈరోజు అంటే నిన్న రోహిత్ శర్మ వీడియోలో అతను చెప్పిన మాట, తర్వాత ఆ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ చెప్పిన మాట, ఈ రెండు కలిపి చూస్తే ఏంటంటే రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడు ఫర్ ది T20 వరల్డ్ కప్ అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారా అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే బీసీసీఐ ముందు నుంచే ఇలాగా అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ 20 రోజుల నుంచి మాట్లాడలేదు. అతను సడన్గా కూర్చుని తనంతట తాను ఒక వీడియో రిలీజ్ చేశాడంటే ఆ వీడియో వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టి అతను ఇప్పుడు సడన్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దీంట్లో అసలు మీనింగ్ ఏంటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్కి మన T20 టీంని, ఆఫ్ఘనిస్తాన్ జరగబోయే T20 ఇంటర్నేషనల్ సిరీస్ 3 మ్యాచ్ సిరీస్కి మన టీంని ప్రకటిస్తారు. దక్షిణాఫ్రికా టూర్ తర్వాత ఉంది, కానీ డ్యూరింగ్ ద సౌత్ ఆఫ్రికన్ టూర్ మన టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టైంలోనే ప్రకటిస్తారు. అంటే ఇన్ అనదర్ సే అబౌట్ 10-15 డేస్లో మనకి క్లారిటీ వస్తుంది. మేబీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, లేకపోతే కొత్త సంవత్సరం బిగినింగ్లో మనకి 11th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కనీసం 10 రోజుల ముందైనా ఆ టీంని ప్రకటించాలి. 11th నుంచి ఆఫ్ఘనిస్తాన్తో ఆ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు తెలిసిపోద్ది ఆ సిరీస్లో కనుక రోహిత్, విరాట్ ఉన్నారంటే వాళ్ళు T20 వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ లోపల ఏమైనా మెంటల్గా మనల్ని ప్రిపేర్ చేయడం కోసం ఇలా అన్నాడు, అనదర్ అల్టిమేట్ ప్రైజ్ అని. సో అది మనకు అర్థం కావట్లేదు. అతని దృష్టిలో ఇప్పటికీ అల్టిమేట్ ప్రైజ్ వన్డే వరల్డ్ కప్ అయితే అది 2027లో జరుగుతుంది. సో 2027లో 40 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ ఆడతాడా? అప్పటికి ఇంకా కొత్త వాళ్ళు బోల్డ్ మంది వస్తారు కదా, అప్పుడు అతనికి స్థానం ఉంటుంది టీంలో. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో బోల్డ్ అంత పోటీ ఉండడం మనం వైట్ బాల్ క్రికెట్లో చూస్తాం. మిడిల్ ఆర్డర్లో ఆడడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. అదే టెస్ట్ మ్యాచ్లో అయితే ఓపెనింగ్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు, మిడిల్ ఆర్డర్లో ఆడడానికి అందరూ రెడీగా ఉంటారు. కానీ ఈ వైట్ బాల్ క్రికెట్లో టాప్ ఆర్డర్లో ఆడడానికి అందరూ ఇష్టపడతారు. సో అలాంటప్పుడు టాప్ ఆర్డర్లో ఆడే రోహిత్ శర్మ అప్పుడు అతని పరిస్థితి ఏంటి? అదైతే నాకైతే అర్థం కాలేదు. సో నేను అనుకోవడం, నా దృష్టిలో కూడా ఏంటంటే రోహిత్ శర్మ ఇస్ ఇన్సిస్టింగ్ ఆర్ హింటింగ్ దట్ హీ మైట్ ప్లే ఇన్ ద T20 వరల్డ్ కప్. ఆల్రెడీ మనకి వార్తలు వస్తున్నాయి, రోహిత్ శర్మ విల్ బి ఆస్క్డ్ టు లీడ్ ద టీమ్ అగైన్. ఎందుకంటే అతను చక్కగా లీడ్ చేశాడు, మ్యాచ్లు గెలిచారు, ఒక్క మ్యాచ్ ఓడిపోయి ఫైనల్ ఓడిపోయారు. సో అతని క్యాప్టెన్సీలో వెళ్దామని చెప్పి బీసీసీఐ బహుశా భావిస్తున్నట్టుగా మనకి ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ బి ష్యూర్ అబౌట్ ఎనీథింగ్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఆ వీడియోలో రోహిత్ శర్మ చాలా బాగా ఓపెన్గా మాట్లాడాడు. నాకు రోహిత్ శర్మ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ, అంటే నేను ఎవరికి ఫ్యాన్ కాదు. రోహిత్ శర్మ కూడా ఐ యూస్ టు లైక్ హిస్ బ్యాటింగ్. అతను ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నేను పెద్ద ఫ్యాన్ ఏమి కాదు రోహిత్ శర్మకి ఎప్పుడు కూడా. కానీ ఇటీవల కాలంలో ఈ వరల్డ్ కప్ సందర్భంగా రోహిత్ శర్మ ది పర్సన్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేశాడు. వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్లో అతను సెల్ఫ్లెస్గా చేసిన బ్యాటింగ్కి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దాంతోపాటు పర్సన్గా అతను ఆ వరల్డ్ కప్ కోసం తన ఎనర్జీస్ అన్నిటినీ మొత్తం అటే డైరెక్ట్ చేసి, మొత్తం పూర్తి ఎనర్జీస్ పెట్టి, తన పూర్తి శాయశక్తులన్నీ ఒడ్డి చేసిన ప్రయత్నం, అతను మాట్లాడిన తీరు, టీంని లీడ్ చేసిన తీరు, స్ట్రాటజీ పరంగా కానీ మోటివేట్ చేయడం కానీ అన్నీ నాకు ఎంతో నచ్చాయి. రోహిత్ శర్మ నాకు చాలా చాలా నచ్చాడు. ఈ స్టేట్మెంట్లో కూడా అదే చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే, చాలా కష్టం ఈ పెయిన్ నుంచి తట్టుకోవడం, కానీ మా మిత్రులు, ఫ్యామిలీ, నన్నందరూ కూడా కొంచెం అట్మాస్ఫియర్ అంతా లైట్ అండ్ అట్మాస్ఫియర్ చేసి, అంటే దాని నుంచి మమ్మల్ని డైవర్ట్ చేసి నన్ను కూల్చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అయినా కష్టం అవుతుంది. నేను కూడా దేశం విడిచి వెళ్ళాను, కొంచెం దూరంగా వెళ్తే ఇవన్నీ మర్చిపోతాం అని చెప్పి. కానీ ఆయన కూడా అక్కడ కూడా మనకి నాతో అందరూ వచ్చి కలుస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు కూడా అందరూ మమ్మల్ని మెచ్చుకున్నారు తప్ప, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు తప్ప ఎవరు మమ్మల్ని వేలెత్తి చూపించలేదు. ఫైనల్ ఓడిపోయినా సరే. ఎందుకంటే మేము 10 మ్యాచ్లు వరుసగా గెలిచాము. ఆ 10 మ్యాచ్ల్లో కూడా మేము తప్పులు చేసాం, కానీ ఆ తప్పులు చేసినా గెలిచాం. యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ గేమ్. ఒక పర్ఫెక్ట్ గేమ్ ఆడడం అనేది ఎప్పుడు చేత కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఆ పొరపాట్లు చేసినా గెలిచాం, కానీ ఫైనల్లో ఓడిపోయాం. సో అందరూ మా మీద టోర్నమెంట్ టైంలో కూడా అందరూ మా మీద ఎంతో ప్రేమాభిమానాలు కురిపించారు. మేము ప్రతి వెన్యూకి వెళ్ళినప్పుడు అందరూ ఆ విజువల్స్ కూడా దాంట్లో వీడియోలో ప్లే అయ్యి ఎలా సపోర్ట్ చేశారు జనం అంతా. వాళ్ళు దేశవ్యాప్తంగా తిరిగి ఆడారు కదా మ్యాచ్లు, అంతా సపోర్ట్ తీసి ఎంతమంది సపోర్ట్ అయినా సరే మరి చివరిలో మేము ఆ కప్పు గెలిపించలేకపోయామన్న బాధ, ఆ పెయిన్
ఇంకా ఎక్కువైంది, ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే అని ఆ ఫీలింగ్ ఉంది. అయినా సరే ఎవరో మా మీద ఎలాంటి యాంగర్ కానీ కోపం ఏం చూపించలేదు. ఆ లవ్ మాత్రమే ప్రకటించారు. మీరు బాగా ఆడారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారని చెప్పారు. అందుకే మాకు మళ్ళీ ఆ మోటివేషన్ కలుగుతుంది. మళ్ళీ మరొక వరల్డ్ కప్, మరొక అల్టిమేట్ ప్రైజ్ వైపు మా కృషి మొదలు పెట్టాలని ఒక సంకల్పం, ఒక ప్రేరణ ఇచ్చారు మన క్రికెట్ అభిమానులు అని చెప్పి రోహిత్ శర్మ అన్నాడు. ఆ అల్టిమేట్ ప్రైజ్ అనేది మరి ఆ ఈజీ హింటింగ్ అట్ ది నెక్స్ట్ ఇయర్స్ T20 వరల్డ్ కప్, నెక్స్ట్ ఇయర్ అండి 6 నెలలు ఉంది, ఆర్ 2027 వన్ డే వరల్డ్ కప్, లేకపోతే WTC టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది అర్థం కాదు. WTC అయితే అయి ఉండదు, ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యే అవకాశమే లేదు. అయితే గీతే T20 వరల్డ్ కప్ కావాలి, లేకపోతే వన్ డే వరల్డ్ కప్ కావాలి. T20 వరల్డ్ కప్ అని చెప్పి అందరూ ఒక భాష్యం చెప్తున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఆ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆధారంగా చూసుకుంటే, సో మనకి ఒక 10 రోజులలో ఈ సస్పెన్స్ తేలుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? అల్టిమేట్ ప్రైజ్ అంటే వన్ డే వరల్డ్ కప్పా లేకపోతే T20 వరల్డ్ కప్పా? నాకు కామెంట్స్లో